అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 సంవత్సరాలైంది. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బ్రిడ్జిలన్నీ కూడా వర్షం పడి మొత్తం కూడా బ్రిడ్జిలు కొట్టుకొని వెళ్ళాయి. కానీ 3 సంవత్సరాలు అవుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఈ అధికార పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాత్రం పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఈ బ్రిడ్జిలు నిర్మాణాల గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. అందుకని మేము వినూత్నంగా ఇక్కడ ఆయనకి తెలియాలా, ప్రజలకి అవగాహన, నెక్స్ట్ వచ్చి అధికారులకి చెంపపెట్టు, నెక్స్ట్ వచ్చి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ 3వ వార్షికోత్సవం, ఇక్కడ అన్ని రకాలుగా 3వ వార్షికోత్సవం ఉత్సవాలని ఇక్కడ ఉండే ప్రజలను, చుట్టుపక్కల ప్రజలను అందరం కూడా ఇక్కడ గ్యాదర్ చేసి రామచంద్రాపురం మండలము, తిరుపతి రూరల్ మండలానికి మొత్తానికి ఇది ప్రధాన రహదారి. ఇది 3 సంవత్సరాలు అయిపోయినా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకునే పాపాన పోలేదు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుచానూరు కావచ్చు, తనపల్లి కావచ్చు, నడింపల్లి, అదేవిధంగా పుల్లయ్యగారిపల్లి, ఇదంతా కూడా ఇంకా ఎన్నో బ్రిడ్జిలు ఇదే పరిస్థితి ఉంది. ఆయనకి మన బల్లలు, నెక్స్ట్ వచ్చి 50 మార్కులు, వాటి మీద తాటికాయ అంత అక్షరాలు వేసుకొని అవి రాసుకొని ఊరికే షోలు చేసే తప్పితే ఈ యొక్క ఇది ఏది అవసరమో ఏది అవసరం లేదో అనేది కూడా అవగాహన లేదు. అవి ఇవి తాయిలాలు పంచుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటున్నాడు తప్పితే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాలు చేయాలని చిన్న ఒక ఇది కూడా లేదంటే అతనికి ఎంత దుర్మార్గం అంటే. ఇంకొక విషయం మీకు తెలియజేయాలి. మొన్నే కూడా ఈ దీంట్లో కూడా ట్రిబ్యునల్ దీంట్లో కూడా ఇది వచ్చింది. ఈ తుమ్మలగుంట చెరువు, ఆయన స్వగ్రామం అయినటువంటి తుమ్మలగుంట చెరువులో ఎందుకు పనికి రాకుండా 100 కోట్ల రూపాయలు తుడా నిధుల్ని దుర్వినియోగం చేసి మొత్తం ఆ తుడా నిధులతో మొత్తం ఆ చెరువులో మొత్తం దుర్వినియోగం చేసి మొత్తం కూడా నేలపాలు చేశాడు. ఏం మాత్రం కూడా అవి ఉపయోగకరంగా లేకుండా ఉన్నా కూడా మొత్తం ఇప్పుడు కోర్టు మొత్తం తొలగించాలని చెప్పింది. ఆ ఒక 100 కోట్ల రూపాయలు దాని మీద పెట్టారు. అది ఎవరు కట్టించాలి, ఎవరు దానికి బాధ్యులు? మొత్తం అధికారులందరూ కూడా ఒక్కరు కూడా ఉండరు. వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అందరూ కూడా సస్పెండే కాదు, వాళ్ళు రిమూవ్డ్ ఫర్ సర్వీస్ అయిపోతారు. అతను నమ్ముకొని మీరు ఏ మాత్రం ఎక్కడ సంతకాలు పెట్టినా కూడా ఎవ్వరు కూడా ఉండరని కూడా ఈ ముఖంగా ఈ మన ప్రెస్ మీడియా ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నా. మేము ఇప్పుడు డిమాండ్ చేసేది వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణాలు ఇవి వెంటనే చేపట్టాలి. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున మొత్తం కూడా ఉద్యమిస్తాము. ఏమన్నా మాట్లాడితే ప్రపోజల్ పంపించున్నాము, అప్పుడు వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేస్తాయని ఇప్పుడు 3 ఏళ్ళకు కూడా కాలయాపన చేస్తున్నారు తప్పితే ఏ ఒక్క బ్రిడ్జి నిర్మాణం కూడా జరగలేదని కూడా నేను ఈ మన మీడియాకి గట్టిగా తెలియజేస్తున్నాను. మరీ నేను చెప్పడం ఏమంటే ఇమీడియట్లీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణాలు కానీ చేపట్టకపోతే మేము దగ్గరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కార్యాచరణ కూడా నిర్వహిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.